హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కమలా కన్నా వ్లాగ్స్. నేను మీ కమలాని. టుడే రెసిపీ సేమియా పాయసం. సేమియా పాయసం కమ్మగా రుచిగా అసలు చిక్కబడకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక దీనిలో ఒక గుప్పెడంతా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలోనే ఒక గుప్పెడు కిస్మిస్లు వేసుకోవాలి. ఈ రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని దీన్ని సపరేట్గా పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే ఉన్న నెయ్యిలోనే అరకప్పు సేమియా వేసుకుని సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చాక ముందుగానే వేడి చేసుకున్న 1/2 లీటర్ పాలను కొద్దిగా ఈ సేమియాలో వేసుకోవాలి. పాలు వేసాక కొద్దిగా గరిటెతో స్లోగా తిప్పుతూ ఉండాలి. సేమియా మొత్తాన్ని ఈ పాలల్లోనే ఉడికించుకోవాలి. చూడండి, చిక్కటి పాల వల్ల పైన మీగడ ఎలా తేలుతుందో. మీరు అవసరమైతే పాలకు బదులు సగం పాలు సగం నీళ్ళని కూడా ఉపయోగించుకోవచ్చు. సేమియా మొత్తాన్ని పాలల్లోనే మంచిగా ఉడికించుకుని చూడండి, మొత్తం మరుగుతున్నప్పుడు దీనిలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది మనకు ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ కుంకుమ పువ్వు కొద్దిగా పాలల్లో కరుగుతున్నప్పుడు ఒక 4 టీ స్పూన్ల బెల్లం వేసుకుని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. మీకు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోండి, లేకపోతే ఆ ప్లేస్లో షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు ఈ పాలను మనం కొద్దిగా తిప్పుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగాక సేమియా ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఈ సేమియాని నొక్కి చూడండి. ఈ విధంగా ఉన్నట్టయితే సేమియా ఉడికినట్టు. మళ్ళీ ఒకసారి తిప్పుకొని 4 లేదా 5 యాలకులను పొడి చేసుకుని వేసుకోవాలి. దీనిలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, మన రుచికరమైన చాలా కమ్మటి పాయసం రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.